దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మోషే శరీరం ఏమైందో, మోషే శరీరం గురించి సాతాను ఎందుకు మికాయేలు దూతతో గొడవ పడ్డాడో ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మోషే మోయాబు దేశంలో ఒక లోయలో పాతి పెట్టబడ్డాడు అని చక్కగా బైబిల్లో రాయబడింది. ఆ పరిశుద్ధుని శరీరాన్ని దేవుడే పాతిపెట్టినట్లు, ఎవ్వరికి కనపడకుండా చేసినట్లు వాక్యం చెప్తుంది. ఆ మోషే శరీరాన్ని దేవుడు మోయాబులో ఎందుకు పాతిపెట్టాడు అంటే, మోయాబు శాపాన్ని వెరక్కొట్టడానికి ఆ శరీరాన్ని ఆ భూమిలో బహుశా దేవుడు పాతిపెట్టి ఉండొచ్చు. మోయాబీలు ఎవరు? లోతుకు తెలియకుండా తన సొంత కుమార్తెలే పాపం చేసినప్పుడు పుట్టినవాడే మోయాబు. ఆ సంతతి మొత్తము శపించబడింది. ఎందుకంటే వారి పుట్టుక సరైనది కాదు కనుక ఆ శాపము సంవత్సరాల తరబడి ఉంది. అయితే ఆ శాప విమోచనం అనేది మోషే శరీరాన్ని బట్టి ఆ భూమిలో ఆ పరిశుద్ధుని శరీరం పాతి పెట్టబడటం వల్ల బహుశా మోయాబు శాపం విరిచి ఉండొచ్చు. అందుకే మోయాబులో నుంచి రూతు బెత్లెహేంలోకి రాగలిగిందేమో. అయితే మోషే శరీరము నేటి వరకు ఎవరికి తెలియదని వాక్యం రాయబడింది. ఎందుకు దేవుడు ఇజ్రాయేల్కి దాన్ని కనిపించకుండా చేశాడు, ఆ సమాధి కనపడకుండా చేశాడు? వారిలో ఇంకా ఐగుప్తులో ఉన్న అలవాట్లు పోలేదు. ఐగుప్తులో ఈ మమ్మీస్ అని, ఈ పిరమిడ్స్, ఇవన్నీ సమాధుల్ని ఆరాధన చేసే ఆ ఆచారము అక్కడ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు మోషే సమాధి వాళ్ళకు కనపడితే మోషేని ఆరాధించేవాళ్ళు, పెద్ద గుడి కట్టేవాళ్ళేమో, పూజించేవాళ్ళేమో, కనానుకు కూడా వెళ్ళేవాళ్ళు కాదేమో. ఎందుకంటే దేవుని పరిధిలో కొన్ని ఉంటాయి, అవి మనకు అర్థం కాదు. కానీ దేవుడు మాత్రము ఈ ఉద్దేశంతోనే ఆ సమాధిని కనపడకుండా చేసి ఉంటాడేమో. యోధాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సాతాను ఆ సమాధిని చూశాడు. ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. ఆ సమాధి దగ్గర ఎవరు కాపలాగా ఉన్నాడు అంటే మికాయేలు కాపలాగా ఉన్నాడు. ఆ శరీరం నాకు ఇవ్వు అంటాడు. ఇద్దరికి ఆ గొడవ జరుగుతున్నప్పుడు మికాయేలుకి అధికారము, పవర్ ఎంత ఉన్నా సాతానుని దేవుడికి అప్పగించాడు. దేవుడే నీకు తీర్పు తీరుస్తాడని. అక్కడ దేవుని మహిమను సైతము భయపడకుండా దూషిస్తున్న వారికి బుద్ధి చెప్తూ మికాయేలు సైతమే మోషే శరీరాన్ని బట్టి ఇదిగో దూషించకుండా దేవునికి భయపడి దేవుడే నీకు తీర్పు తీరుస్తాడులే అని సాతాను గారిని మికాయేలు దూత పంపించేశాడు. మోషే శరీరము సాతానికి ఎందుకు అంత బలంగా అడుగుతున్నాడు? ఎందుకంటే ఇజ్రాయెల్కి కనబడేలాగా మోషే శరీరాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే విగ్రహారాధన చేసి పూజ కూడా చేస్తారు. దేవునికి చాలా దూరం అయిపోతారు. మోషే శరీరాన్ని బట్టి ఇజ్రాయెల్ అందరినీ పాపం చేయించడానికి ఆ శరీరం నాకు కావాలని సాతాను అడిగాడు. మోషే ఎన్నో కార్యాలు చేశాడు. మోషే లాంటి ప్రవక్త ఎవరు లేరు. మోషే దేవుడి స్నేహితుడిగా ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పరిశుద్ధుడైనా గౌరవించాలి కానీ పూజించకూడదు. పూజకు అర్హుడు దేవుడు మాత్రమే.